హలో అందరికీ. ఈరోజు మనం 'సాయి 1095' ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. కథను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న గణపతిదాస్ అందర్నీ ఇలా చెప్పమని అడుగుతాడు. చెప్పండి అందరూ సాయిబాబాకి జై అని. ఆ తరువాత గను ఇలా అంటారు. మనం కలియుగంలో జీవిస్తున్నాం. కలి అనేది రాక్షసుడి యుగం. కాబట్టి ఈ యుగంలో కలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మనం తరచుగా చెడు గెలుస్తున్నట్లు చూస్తూ ఉంటాం. మంచి ఓడిపోతున్నట్లు కనిపిస్తుంది. అయితే మనం చెడు మార్గాన్ని అంగీకరించి ముందుకు వెళ్ళాలా అని గణపతిదాస్ అడగగా, అక్కడే ఉన్న అంశుమన్ ఇలా అంటాడు గణపతిదాస్‌తో. ఎందుకు కాదు? ఇది స్పష్టంగా ఉందిగా! చెడు ఎప్పుడు మంచి మీద గెలుస్తుందని. మంచిని అంగీకరించేవాడు బుద్ధిహీనుడు మాత్రమే. అప్పుడు గణపతిదాస్ ఇలా అంటారు. మోరేశ్వర్ కూడా ఇలాగే అనుకున్నాడు అని. ఏమీ అర్థం కాని అంశుమన్ గణపతిదాస్‌ని ఇలా అడుగుతాడు. మోరేశ్వర్ ఎవరు? అని. అప్పుడు గణపతిదాస్ ఇలా చెప్తారు. మోరేశ్వర్ షిరిడీకి బదిలీ అయిన ఒక పోలీస్ అధికారి. అప్పుడు షిరిడీలో ఉన్న సాయి భిక్షని స్వీకరిస్తూ ఉంటారు. భిక్ష అనంతరం అక్కడకు ఒక వ్యక్తి వచ్చి సాయితో ఇలా కంగారుగా చెప్తూ ఉంటాడు. సాయి 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 తొందరగా రావ్ ఇంటికి రండి. పదండి సాయి తొందరగా అని హడావిడిగా సాయిని తీసుకువెళ్తాడు రావ్ ఇంటికి. రావ్ ఇంటిని చూపిస్తారు. ఇద్దరు వ్యక్తులు రావ్ ఇంటిలో ఉన్న సామాగ్రినంతా బయట పడవేయడం చూపిస్తారు. పక్కనే ఉన్న రావ్ ఇలా ఏడుస్తూ ఆ యజమానితో ఇలా అంటూ ఉంటాడు. ఇలా చేయడం చాలా అన్యాయమయ్య గారు. ఇది నా భూమి. ఆ యజమాని ఇలా రావుతో అంటాడు. నువ్వేం చేయగలవు? కోర్టుకి వెళ్తావా? అసలు న్యాయవాదికి నీ దగ్గర డబ్బులు ఉందా? అప్పుడు రావ్ ఆ వ్యక్తితో ఇలా అంటాడు. ఇందులో నా తప్పేముంది? దయచేసి నా మీద జాలి చూపించండి అయ్యగారు. నాకున్నదంతా ఈ ఇల్లు మాత్రమే. ఇది లేకుండా నేను బ్రతకలేను అని ఆ వ్యక్తి కాళ్ళ మీద పడగా అతను రావ్‌ని పక్కకు వెళ్ళు అని కాళ్ళతో తోసేస్తాడు. ఆ వ్యక్తి తన పనివాళ్ళతో ఇలా చెప్తూ ఉంటాడు. పని తొందరగా ముగించండి. వీళ్ళ వస్తువులన్నిటినీ పడేయండి. ఇంకా ఇల్లుని పడగొట్టండి అని ఆదేశం ఇస్తూ ఉంటాడు. అక్కడే కుప్పకూలిన రావ్ లేదు దయచేసి అలా చేయకండి అని బ్రతిమిలాడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడకు మోరేశ్వర్ రావడం చూసిన రావ్ మోరేశ్వర్‌కి నమస్కరించి మీరు సరైన సమయానికే వచ్చారయ్యా. దయచేసి మీరు నాకు న్యాయం చేయండి. నా ఇంటిని వీళ్ళు పడగొడుతున్నారు. మీరే నాకు న్యాయం చేయాలి. ఈ ఇల్లు లేకపోతే నేను నిరాశ్రయుడిని అయితాను. అప్పుడు మోరేశ్వర్ రావుతో ఇలా అంటాడు. అవును. ఈ ఇల్లు లేకపోతే నువ్వు ఖచ్చితంగా నిరాశ్రయుడవుతావు. సరే మరైతే నువ్వు ఇలా చెయ్యి. ఏదైనా రాజభవనానికి వెళ్ళు అని హేళనగా మాట్లాడతాడు. అది విన్న రావ్ అయ్యా మీరు మమ్మల్ని రక్షించడం మీ కర్తవ్యం. ఇలా చెయ్యకండి అని మోరేశ్వర్ కాళ్ళ మీద పడిన రావ్‌ని మోరేశ్వర్ తన కాళ్ళతో నెట్టేస్తాడు. అక్కడికి వచ్చిన సాయి రావ్‌ని పట్టుకుంటారు. అప్పుడు సాయి మోరేశ్వర్‌తో ఇలా అంటారు. పేదలను ఇన్ని కష్టాలు పెట్టకండి. భవిష్యత్తులో దాని భారాన్ని మీరు భరించలేరు. గుర్తుంచుకో మోరేశ్వర్. పేదలు మరియు నిస్సహాయుల కన్నీరు నీ జీవితాన్ని నాశనం చేయగలదు. అప్పుడు మోరేశ్వర్ సాయితో ఇలా అంటారు. ఇది కలియుగం సాయి. దేవతలు ఇక్కడ శక్తిహీనులు. చెడు ఎల్లప్పుడూ ఇక్కడ రాజ్యమేలుతుంది. మరియు మంచి చేసేవారు మాత్రం మోసపోతూనే ఉంటారు. నా జీవితంలో నేను ఇదే నేర్చుకున్నాను సాయి. ఇప్పుడు సాయి మోరేశ్వర్‌తో ఇలా అంటారు. కలియుగంలో కూడా షిరిడీని సందర్శించిన వాడు అన్ని కష్టాల నుండి విముక్తుడవుతాడు. అప్పుడు మోరేశ్వర్ సాయితో ఇలా అంటాడు. మీరు పొరపడుతున్నారు సాయి. స్వయంగా మీ కళ్ళతో మీరే చూడండి. అక్కడ ఉన్న పనివాళ్ళు రావ్ వాళ్ళ ఇంటిలోని వస్తువులన్నిటిని బయట పడేస్తూ ఉంటారు. అప్పుడు సాయి రావ్‌ని అక్కడి నుంచి తీసుకువెళ్తారు. జరిగిన విషయాన్నంతా బాయిజామకి సాయి వివరిస్తారు. బాయిజామా రావ్ గారు మరియు అతని భార్య కొన్ని రోజుల వరకు మీ ఇంట్లో ఉండొచ్చా బాయిజామా అని సాయి అడుగుతారు. మీకేం కష్టం ఉండదు కదా బాయిజామా అని అడగగా సాయికు బదులు బాయిజామా ఇలా చెప్తుంది. సాయి నువ్వు నన్ను అడ్డుకున్నా నేను వారిని తిరస్కరించను. ఇతరులకు సహాయం చేయడమే జీవన విధానమని నీ నుంచే నేర్చుకున్నాం సాయి. ఈ ఇల్లు పేరుకు మాత్రమే నాది. కానీ నేను నమ్ముతాను నాకున్నదంతా సాయికి చెందుతుందని. అప్పుడు బాయిజామా రావ్ గారితో మరియు అతని భార్యతో ఇలా అంటుంది. దయచేసి ఈ ఇంటిని మీరు మీ ఇంటిలాగా భావించండి అని చెప్పగా అప్పుడు రావ్ భార్య బాయిజామాతో ఇలా అంటుంది. ధన్యవాదాలు బాయిజాక్. రావ్ సాయితో ఇలా అంటాడు. ధన్యవాదాలు సాయి. మీ దయ వల్ల మేము ఇప్పుడు మరొక ఇంటిలో ఉండగలుగుతున్నాం. మా పూర్వజన్మ సుకృతం వల్ల ఈరోజు మీ సహాయం మాకందుతుంది. ఇప్పుడు మోరేశ్వర్ ఇంటిని చూపిస్తారు. తన భార్య అయిన నర్మదాని పిలుస్తూ ఇంటి లోపలికి వస్తాడు. నర్మదా
నర్మదా ఈ డబ్బును భద్రంగా లోపల ఉంచు అని అంటూ ఉంటాడు. అప్పుడు తన భార్య భగవంతుణ్ణి పూజించడం చూపిస్తారు. అది చూసిన మోరేశ్వర్ కోపంతో ఊగిపోతూ ఉంటాడు. తర్వాత గణపతి దాస్‌ని చూపిస్తాడు. గణపతి దాస్ అక్కడున్న వాళ్ళతో ఇలా అంటూ ఉంటాడు. మోరేశ్వర్ నాస్తికుడు కాదు. కానీ అతనికి భగవంతునిపై ఈ విషయంలో నమ్మకం కలగలేదు. భగవంతుడు మంచి పనులకు ప్రతిఫలమిస్తాడని. కానీ అతను భగవంతుణ్ణి నమ్ముతాడు. కానీ భగవంతుణ్ణి అర్థం చేసుకోలేదు. తన భార్య పూజ చేయడం నచ్చని మోరేశ్వర్ కోపంతో పూజ గది తలుపును గట్టిగా వేస్తాడు. అది చూసిన నర్మద, ఏవండీ తలుపును తెరవండి. నన్ను క్షమించండి. నేనింకెప్పుడూ మీ మాటను జవదాటను. నేను మీకు ప్రమాణం చేస్తున్నాను. ఇంకెప్పుడు పూజ గదిని మళ్ళీ తెరవనని. దయచేసి తలుపు తెరవండి అని మోరేశ్వర్ కోపంగా తలుపు తెరిచి, నీకెన్నిసార్లు చెప్పాను నేను. నా ముందు ఇవన్నీ చేయొద్దని ఎన్నిసార్లు హెచ్చరించాను నిన్ను. భగవంతుడికి పూజ చేయడం వ్యర్థం. మీ భగవంతుడే స్వయంగా చెప్పాడు. కలియుగంలో చెడు రాజ్యమేలుతుంది మరియు మంచి ఎప్పుడూ బాధించబడుతుందని. అలాంటప్పుడు భగవంతుడి ముందు కూర్చొని ప్రార్థించడం వ్యర్థం. అప్పుడు నర్మద మోరేశ్వర్‌తో ఇలా అంటుంది. మీరు ఒక పోలీసు అధికారి. మీరు ఎప్పుడూ దొంగలను, మోసగాళ్లను పట్టుకోవడం మీ పని. నేను ఎల్లప్పుడూ మీ భద్రత కోసం చింతిస్తూ ఉంటాను. అందుకే నేను హనుమంతుని మృత్యుంజయ మంత్రం పఠిస్తూ ఉన్నానండి. అప్పుడు మోరేశ్వర్ నర్మదతో ఇలా అంటాడు. నా భద్రత గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు షిరిడీలో చాలా మంది నా చెడు కోరుకుంటున్నారని, నన్ను అడ్డుకోవడానికి చూస్తున్నారని నాకు తెలుసు. అప్పుడు మోరేశ్వర్‌కి సాయి అన్న మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. పేదలు మరియు నిస్సహాయుల కన్నీరు మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేయగలదు అన్న సాయి మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. అప్పుడు మోరేశ్వర్ నర్మదతో ఇలా అంటాడు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నర్మదా! ఈ ప్రపంచంలో విజయం మరియు భద్రత మంచితనంతో కాకుండా తెలివితో పొందవచ్చు. దేవుణ్ణి నమ్మి చాలా మంది నాశనం అవుతున్నారు. నేను నా కళ్ళారా చూశాను. చాలా మందిని చూశాను. వారు తమ జీవితాలను భగవంతుని ముందు నిరంతరం వేడుకుంటూ ఉన్నప్పటికీ వారు ఏమీ పొందలేరు. దేవాలయాల్లో కూడా దోచుకుంటున్నారు. అమాయక ప్రజలు తమ పొరుగు వారిచే మోసపోతున్నారు. దోషులకేమవుతుంది? ఏమీ అవ్వడం లేదు. మంచి వ్యక్తులు ఎప్పుడూ మోసపోతారు. స్వతగా ఆలోచించేవారు అనంతమైన పురోగతిని సాధిస్తారు. ఇక నా భద్రత విషయానికొస్తే నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. నాకు నీ ప్రార్థనలు అవసరం లేదు. అలాగే సాయి ప్రబోధము అవసరం లేదు. సాయి బాయిజామాని ఇలా అడగడం చూపిస్తూ ఉంటారు. బాయిజామా తాత్యాకి చెప్పి నానా సాహెబ్‌కు సందేశం పంపించు. అలాగే నానా సాహెబ్‌ని వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. రావుకు జరిగిన సంఘటన మంచిది కాదు. ఇది మనకర్థమవుతుంది. కానీ ఇప్పుడు తప్పుగా ప్రవర్తించే వారికి కూడా అర్థమవ్వాలి. రుక్మిణి కేశవ్‌తో ఇలా అంటూ ఉంటుంది. కేశవ్, ఈరోజు వైశాఖ పౌర్ణమి. మీ నాన్నగారు ఈరోజు హనుమంతుని గుడిలో నైవేద్యం పెడతారు. అయితే ఏదో పని మీద మీ నాన్న పూణే వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు నైవేద్యం చేస్తావా? ఏది ఏమైనా కొడుకు నైవేద్యాన్ని పెట్టినా లేదా తండ్రి నైవేద్యాన్ని పెట్టినా దాంట్లో ఏం తేడా ఉంటుంది? ఒక వ్యక్తి పుణ్యం కుటుంబంలోని మరొక వ్యక్తికి చేరుకుంటుంది. అప్పుడు కేశవ్ రుక్మిణితో ఇలా అంటాడు. మరి పాపం అమ్మ? అప్పుడు రుక్మిణి, అది నాకు తెలీదు కేశవ్. కానీ సాయి ఒకసారి చెప్పారు. ఎప్పుడు పుణ్యకార్యాలు ఎక్కువగా చేయాలని. తెలియక చేసిన తప్పు మీ మంచి పనుల వల్ల చెడు కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని. నువ్వు కూడా అలాగే చెయ్యి కేశవ్. అప్పుడు కేశవ్, నేనెప్పుడు అదే ప్రయత్నిస్తున్నానమ్మా. కానీ మన కుటుంబం ఇంతమంది శాపనార్థాలను భరించక తప్పదా? అప్పుడు రుక్మిణి కేశవ్‌తో ఇలా అంటుంది. కేశవ్, ఇది నీకు చాలా కష్టంగా ఉందని నాకు అర్థమవుతుంది. ఒకసారి నువ్వు వెళ్ళి సాయితో మాట్లాడు. అంతా సర్దుకుంటుంది. అప్పుడు కేశవ్, సరే అమ్మా. నైవేద్యాన్ని దేవుడికి సమర్పించిన తరువాత సాయిని వెళ్ళి కలుస్తాను అని చెప్తూ ఉండగా సాయి భిక్షాటనకు రుక్మిణి ఇంటి వద్దకు వచ్చి ఉంటారు. అది విన్న రుక్మిణి కేశవ్‌తో ఇలా అంటుంది. కేశవ్, చాలా సమయాలలో నా మనసు అశాంతిగా ఉన్నప్పుడు నాలో ధైర్యాన్ని నింపడానికి భిక్ష కోరే ఉపాయం కింద. నువ్వు ఈరోజు బాధలో ఉన్నావు. అందుకే సాయి ఇక్కడికి వచ్చి ఉంటారు. వెళ్ళి సాయిని కలువు. సాయి కేశవ్‌ని ఇలా అడుగుతారు. కేశవ్, ఈరోజు నేను భిక్షగా డబ్బును అడుగుతున్నాను. నువ్వు డబ్బును సేకరించు. తప్పకుండా సాయి. కానీ డబ్బులెందుకు సాయి అని కేశవ్ అడుగుతాడు. అప్పుడు సాయి, నాతో రా. నేను నడుస్తున్నప్పుడు నీకు వివరిస్తాను. సాయి కేశవ్‌తో ఇలా అంటూ ఉంటారు. కేశవ్, నన్ను కాకా సాహెబ్ దీక్షిత్ ఈరోజు కలిశారు. ఆయన నాకు చెప్పారు, షిరిడీ నుంచి సుమారు 100 మైళ్ళ దూరంలో
కొన్ని గ్రామాలకు కరువు ప్రభావం చేసిందని. ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారు. వారు ఆహారం మరియు నీటికి ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. వారికి తక్షణమే సహాయం అందించకపోతే చాలా మంది ప్రాణాలు కోల్పోతారంట. కాకా సాహెబ్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని సంప్రదించారు. ఆ గ్రామాలకు తగినంత సహాయం చేయడానికి. వారికి నీటిని మరియు ధాన్యాలను అందించడానికి, అలాగే కొత్త బావులు తవ్వడం మరియు కాలువలను నిర్మించడానికి. కానీ బ్రిటిష్ ప్రభుత్వం నుండి సహాయం పొందడానికి సమయం పడేలా ఉంది. అందువల్ల నేను అనుకుంటున్నాను, షిరిడీలో ప్రతి ఇంటి నుంచి విరాళాలు సేకరించి మనం ఆ గ్రామాలకు ఒక విధమైన సహాయం చేయగలిగితే చాలా బాగుంటుందని. అప్పుడు కేశవ్ సాయితో ఇలా అంటారు. ఇది చాలా మంచి ఆలోచన సాయి. అప్పుడు సాయి కేశవ్‌ని ఇలా అడుగుతారు. కేశవ్, నువ్వు మంచి పనులు చేస్తావు. అలాగే మంచి ఆలోచనలు కలిగి ఉంటావు. అయినప్పటికీ నువ్వెందుకు ఇంకా అసంతృప్తిగా కనిపిస్తున్నావు? అని అడుగుతారు సాయి. అప్పుడు కేశవ్ ఇలా సమాధానమిస్తాడు. నేను మీ దగ్గర నుండి దాచడానికేముంది సాయి. కొంత సమయం నుంచి నా మనస్సుని ఒక విషయం బాధిస్తుంది సాయి. మామూలుగా కొందరు అంటూ ఉంటారు కదా! ఒక వ్యక్తి పాపాలను మరియు ఆశీర్వాదాలను పొందుతాడని. మరి నేను మా తండ్రి పాపాల కారణంగా ఇబ్బంది పడతానా? అని సాయిని అడుగుతాడు. అప్పుడు సాయి కేశవ్‌తో ఇలా అంటారు. ఇది ఒక దీర్ఘమైన విషయం. ఆ విషయం వదిలేయ్. నాకు నువ్వు విరాళాలను సేకరించడంలో సహాయం చేస్తావా లేదా? అని అడుగుతారు. అప్పుడు కేశవ్ ఖచ్చితంగా చేస్తాను సాయి అని ముందుకు నడుచుకుంటూ వెళ్తున్న దారిలో కూరగాయలమ్మే వ్యక్తి కనిపిస్తాడు. అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు సాయికి నమస్కరిస్తారు. అప్పుడు సాయి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తారు. అక్కడే ఉన్న కూరగాయలమ్మే వ్యక్తి అతని వంతుగా విరాళం సాయికి అందజేస్తారు. సాయి ఆ వ్యక్తిని ఇలా అడుగుతారు. మీరెలా ఉన్నారు ప్రతీక్ అని. ప్రతీక్ ఇలా జవాబు ఇస్తాడు. మీ కృపతో అంతా సంతోషంగానే ఉన్నాను సాయి. అప్పుడు సాయి కూరగాయలు కొనడానికి వచ్చిన వ్యక్తితో ఇలా అడుగుతూ ఉంటారు. మీరు ఎప్పుడు ఈ ఫలాలను ఇక్కడే కొంటారా అని. అప్పుడు ఆ వ్యక్తి అవును సాయి. ప్రతీక్ వాళ్ళ తండ్రి ఇంతకు ముందు ఇక్కడే పండ్లను అమ్మేవాడు. ఆయన చాలా మంచి వ్యక్తి. ప్రతీక్ కూడా ఆయనను పోలి ఉన్నాడు. కాబట్టి ఆయన మరణం తర్వాత కూడా నేను ఇక్కడి నుంచే ఫలాలను కొంటున్నాను. అప్పుడు సాయి కేశవ్‌ని అక్కడి నుంచి తీసుకెళ్తూ మార్గం మధ్యలో ఇలా చెబుతూ ఉంటారు. ఇది మంచితనం యొక్క వారసత్వం. అప్పుడు కేశవ్ సాయితో ఇలా అంటాడు. ప్రతీక్ తన తండ్రి మంచి పనుల ఫలితాలను అనుభవిస్తున్నాడు. కానీ నా తండ్రి చాలా తప్పులు చేశాడు సాయి. అందువల్ల నేను కూడా వాటి ఫలితాలను అనుభవించాల్సి వస్తుందా? అని అడుగుతూ ఉంటాడు. అలా అడుగుతూ రెహానా ఇంటి వద్దకు వెళ్లి ఉంటారు. రెహానా అప్పుడు సాయికి ప్రణామం చేస్తుంది. రెహానాని ఆశీర్వదిస్తారు. తరువాత రెహానా సాయికి సాయి, నేను విన్నాను మీరు విరాళాలను సేకరిస్తున్నారని. కరువు ప్రభావిత గ్రామాలకు సహాయం చేయడానికి. సాయి, నేను కూడా నా కుటుంబం తరపున విరాళం ఇవ్వాలనుకుంటున్నాను అని రెహానా తన చేతిలోని డబ్బును సాయికి అందజేస్తుంది. అప్పుడు సాయి రెహానాని ఇలా అడుగుతాడు. రెహానా, నువ్వెప్పుడూ ముఖేష్ నుండి కూరగాయలు కొంటావా అని. అప్పుడు రెహానా ఇలా అంటుంది. అవును సాయి. అప్పుడు సాయి ఇలా అంటారు. కానీ ఇంతకు ముందు మీరు మార్కెట్ నుంచి కొనుగోలు చేసేవారు కదా అని. అప్పుడు రెహానా ఇలా జవాబు ఇస్తుంది. అవును సాయి. ముఖేష్ తండ్రి ఇంతకు ముందు ఈ స్టాల్‌ని నడిపేవాడు. ఇతరుల గురించి చెడుగా చెప్పకూడదు కానీ సాయి, ఆయన లావాదేవీల విషయంలో ఎప్పుడూ నిజాయితీగా ఉండేవాడు కాదు. ఆయన ఎప్పుడూ కూరగాయలకు 2, 3 పైసలు ఎక్కువగానే తీసుకునేవాడు. అందుకనే ప్రజలు ఆయన దగ్గరకు వెళ్లడం ఆపేశారు. దానివల్ల ఆయన నష్టాన్ని ఎదుర్కొన్నాడు. ఆపై ముఖేష్ ఈ బండిని నడపడం మొదలుపెట్టాడు. ప్రజలు ఆయన తండ్రి నుంచి భిన్నంగా ఉన్నారని భావించారు. ముఖేష్ అందరితో స్నేహంగా మాట్లాడడం మరియు మర్యాదగా ప్రవర్తిస్తాడు. అదే కాకుండా కష్టపడతాడు మరియు ఎవరైనా తన డబ్బును మర్చిపోతే తిరిగి ఇస్తాడు. అందుకే ఇక్కడి ప్రతి ఒక్కరూ ముఖేష్ నుండి కూరగాయలను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు సాయి కేశవ్‌తో ముందుకు వెళ్తారు. చూసావా కేశవ్, మంచితనం ఎప్పుడూ చెడును మించిపోతుంది. అందువల్ల పెద్దల మంచి పనులు పిల్లలకు మంచిగా మారతాయి. కానీ పెద్దల పనులు మంచివి కాకపోయినా మనం మంచి పనులు చేయగలము. వారి తప్పిదాల ఫలితాలను నివారించటానికి. అప్పుడు కేశవ్ సాయితో ఇలా అంటాడు. నేను ప్రయత్నిస్తున్నాను సాయి. కానీ నేను నా మాటలను నిలబెట్టుకోలేకపోతున్నాను. ఎన్నో ఏళ్ల క్రితం నేను ప్రతిజ్ఞ చేశాను. ఆర్థిక సహాయం మరియు స్వచ్ఛంద సేవ చేయాలని. కానీ నేను తగినంత మొత్తాన్ని సేకరించలేకపోయాను. అప్పుడు సాయి ఇలా అంటారు కేశవ్‌తో. కేశవ్, భగవంతుడు నీకొక అవకాశాన్ని ఇచ్చారు.
అప్పుడు కేశవ్, మీరేమంటున్నారు సాయి? నీకు తొందరలోనే అర్థమవుతుంది కేశవ్ అని సాయి అంటారు. ప్రస్తుతం ఎదురుగా ఉన్న ఇంటి నుంచి విరాళాలను సేకరించిరా. అప్పుడు అటువైపుకు కంగారుగా గంగారాం వెళ్తూ ఉండడం చూసిన సాయి గంగారాంని ఆపి ఇలా చెప్తూ ఉంటారు. మేము కరువు ప్రభావిత గ్రామాల కోసం నిధులను సేకరిస్తున్నాం. గంగారాం ఇలా అంటాడు సాయితో. కరువు ప్రభావిత గ్రామాలు, నిధులు నీకెలా తెలిసింది? అప్పుడు సాయి ఇలా అంటారు గంగారాంతో. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు గంగారాం గారు. నేను షిరిడి ప్రజల నుండి విరాళంగా సేకరిస్తున్న ఆ నిధుల గురించి మాట్లాడుతున్నాను. మీరు కొంత విరాళం ఇవ్వాలనుకుంటున్నారా గంగారాం గారు అని అడుగుతారు సాయి. అప్పుడు గంగారాం ఇలా అంటాడు. ఏంటి? నీకు తెలివి లేని విధంగా మాట్లాడుతున్నావు. నేను ఒక్క పైసా కూడా ఇవ్వను. నువ్వు నా నుండి డబ్బు తీసుకొని మీ భక్తుల మీద ఖర్చు చేస్తావు. ఇలాంటి అర్థం లేని విషయాలకు నా దగ్గర సమయం లేదు. నా ప్రతి నిమిషం విలువైనది. ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎక్కడైనా అడుగు అని అక్కడి నుంచి వెళ్తున్న దారిలో గంగారాం ఇలా అనుకుంటూ ఉంటాడు. ఒక్క క్షణం నేను భయపడ్డాను. అతను తెలుసుకున్నాడని భావించాను. అప్పుడు అక్కడికి కేశవ్ వచ్చి, సాయి ఇదిగోండి డబ్బు. అప్పుడు సాయి కంగారుగా నేనొక చోటికి వెళ్ళాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మోరేశ్వర్‌ని చూపిస్తారు. మోరేశ్వర్ కుండలను అమ్మే వ్యక్తి దగ్గరికి వచ్చి, నాకు 2 కుండలు కావాలి అని అడుగుతాడు. ఆ వ్యక్తి 2 కుండలను చూపిస్తాడు. 2 కుండలను తీసుకొని మోరేశ్వర్ అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు కుండలు అమ్మే వ్యక్తి, అయ్యా 50 పైసలయ్యాయి 2 కుండలకు అని చెప్పగా, ఏంటి? నువ్వు నన్ను డబ్బు అడుగుతున్నావా? నీకు తెలుసా నేనొక పోలీస్ అధికారినని? అది నాకు తెలుసు అయ్యగారు. నేను కేవలం ఈ వస్తువుకి ధరను మాత్రమే అడుగుతున్నాను, లాభాలు కాదు. మోరేశ్వర్ కోపంతో తన కుండలన్నిటినీ పగలగొడతాడు. కుండలమ్మే వ్యక్తి మోరేశ్వర్‌ని ఎంత అడ్డుకోవడానికి ప్రయత్నించినా అక్కడ ఉన్న కుండలన్నిటినీ ధ్వంసం చేసేస్తాడు. మోరేశ్వర్ కుండలమ్మే వ్యక్తితో ఇలా అంటూ ఉంటాడు. మళ్ళీ నువ్వు నన్ను డబ్బు ఎప్పుడైనా అడిగావంటే నీ 2 చేతులను కూడా విరిచేస్తాను అని.